ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట 1 పేతురు 3:12. ప్రభువు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రభువు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి అంటున్నాడు. నీతిమంతులు మరి దేవుడు ఎప్పుడు కూడా ఆయన కనులు నీతిమంతుల మీదే ఉదయిస్తాయంట. ఎందుకనంటే నీతిమంతులు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే నీతి న్యాయములు దేవుని యొక్క సింహాసనానికి ఆధారంగా ఉన్నాయి. అందుకని నీతిమంతులు అంటే దేవునికి ఎంతో ఇష్టం, ఎంతో ప్రీతి. అందుకే ఎప్పుడు కూడా నీతిమంతుల దేవుడి కన్నులు చూస్తూనే ఉంటాయి. అందుకే వారికి ఎన్నెన్నో ఆపదలు కలుగుతాయి, కానీ ఏమీ కూడా వారికి దరి చేరవు. ఎందుకని? దేవుని యొక్క కనులు వారి మీద ఉన్నాయి కాబట్టి. అదే రీతిగా దేవుడు అంటున్నాడు, ఆయన చెవులు కూడా వారి ప్రార్థన వైపే ఉన్నాయంట. నీతిమంతుల యొక్క ప్రార్థనలు చెవులు ఎప్పుడు వింటాడంట. అందుకే నీతిమంతుల యొక్క ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు, దీన మనసు అయిన ప్రార్థనలు, మరి హృదయం విరిగి నలగొట్టేబడిన వారి ప్రార్థనలు అంటే దేవునికి ఎంతెంతో ఇష్టమైన బలి అర్పణ దేవునికి అదే. అందుకే దేవుడు వారినే చూస్తాడంట, వారి ప్రార్థనలే వింటాడంట. మరి ఈ కీడు చేసే వారిది మరి సంగతి ఏంటంటే దేవుడు అంటున్నాడు, ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉన్నది. దేవుని యొక్క ముఖము కీడు చేయి ఉద్దేశించిన వారికి విరోధంగా ఉందంట. ఎందుకు విరోధంగా ఉందంటే వీరు ఎప్పుడు చూసినా ఏదో ఒక నాశనం చేయటమే. అంటే వీరికి ఎవరినన్నా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, హింసించాలి. కాబట్టి దేవుని యొక్క ముఖము వారికి విరోధంగా ఉంటుంది. ఎందుకు విరోధంగా ఉంటుందంటే వీడు ఎవరికి కీడు తలపెడదామని చూస్తారు? నీతిమంతులకి, పరిశుద్ధులకే, దేవుని యొక్క బిడ్డలకే వీరు కీడు తలపెడతామని చూస్తారు. కాబట్టి వీరికేమో ముఖము విరోధంగా ఉన్నది, నీతిమంతులకేమో కనులు మరి నీతిమంతుల మీదే ఉన్నాయి, ఆయన చెవులు వారి ప్రార్థన వైపే ఉన్నాయి. చూసారు ఎంత తేడా ఉన్నదో. మరి అందుకే కీడు చేసే వారు కొద్దిగా స్వల్పము ఆనందం పొందుతారేమో, కానీ తర్వాత కీడు చేసేవారికి విపరీతమైన వినాశనాలు వారికి మరి వెల్లువెత్తుతూ ఉంటాయి. అవి వారు గ్రహించలేరు. వారికి ముందు ఉన్నదే, వారికి నీతిమంతుని 10 ఏడటమే వారికి ఇష్టం, కానీ తర్వాత జరిగే శోధన వేదన వారు గుర్తించలేరు. అందుకే నిజమైన దేవుని సంగమా, పరిశుద్ధుల దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు నీతిమంతులుగా ఉండమంటున్నాడు. ఎందుకంటే ఆయన కనులు నీ మీదే ఉన్నాయి అంటున్నాడు. ఆయన చెవులు నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాయి అంటున్నాడు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అవును నా పరమ తండ్రి యేసయ్యా. అయ్యా నీతిమంతులే నా పరమ తండ్రి, నువ్వు విడవక. నీతిమంతులు నా పరమ తండ్రి యేసయ్యా, ఎడబాయక. నీతిమంతులు నా పరమ తండ్రి, దాటిపోక. అయ్యా నీ కనులు వారి మీదే ఉంచిన దేవుడు అయ్యా. నీ చెవులు వారి ప్రార్థన కొరకు నువ్వు చూస్తున్న విధానం బట్టి నీకే స్తోత్రములయ్యా. రాజావన్నం దేవానికే స్తోత్రాలయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నీవే నా పరమ తండ్రి యేసయ్యా. నీవు మా దేవుడవు, మహాదేవుడవు, మంచి దేవుడు నా పరమ తండ్రి. అయ్యా కీడు చేయి ఉద్దేశించిన వారికి నా పరమ తండ్రి, నీ ముఖాన్ని విరోధంగా ఉంచిన దేవుడవు అయ్యా. ఈ కీడు చేయవారు నా పరమ తండ్రి ఎంత ఇదిగా నీతిమంతుని పరిశుద్ధుని శోధిస్తున్నారు. సమస్తము చూచుతున్న దేవుడు నా పరమ తండ్రి. రాజావనం దేవానికే స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా పరమ తండ్రి. అయ్యా నీ బిడ్డల్ని నా పరమ తండ్రి నీవే నీ కబంధ హస్తాలతో దాయమని, నీ ఆరోగ్యకరమైన రెక్కలతో క్రపమని యేసయ్య నామం అడుగుచున్నాం నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి దీనిని నేర్పుని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోమని, నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, త్రియేక దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతయు అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.